హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఐఎమ్ నాని. ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ట్రైనింగ్ చేస్తున్నాను. డాక్టర్ జీవి సుబ్బారావు సార్ కోచ్ దగ్గర, మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి కూల్ డౌన్. అందరం క్యాజువల్గా రన్నింగ్ చేస్తాం, డైలీ ప్రాక్టీస్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ ఉంటాం. వర్కౌట్స్ ట్రైనింగ్ చేయడం వల్ల బాడీ అనేది టైర్డ్ అయిపోతుంది కదా. సో దాని తర్వాత చేయాల్సిందే కూల్ డౌన్. కూల్ డౌన్ చేయడం వల్ల మనం ఇప్పుడు వరకు టైర్డ్ అయిన మన బాడీని కొద్దిగా రీకవరీ, అంటే కూల్ డౌన్ చేసుకోవడం వల్ల కొద్దిగా రిలాక్స్ అయ్యి రీకవరీ అయ్యే టైప్లో అవుతుంది. సో దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి కదా, దాన్ని చేసుకోవడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, కూల్ డౌన్ వల్ల తర్వాత బాడీ ఎలా అవుతుంది, ప్రతిదీ కూడా డీటెయిల్గా అన్నీ మా కోచ్ అన్న ఎక్స్ప్లెనేషన్ చేసిండు. సో మీకు ఇంకేమైనా మసాజ్ కానీ ఇంకా అదర్ టాపిక్స్ ఏమైనా స్పోర్ట్స్లో అన్ని రకాలైన టాపిక్స్ మీద వీడియో చేసి మా ఛానల్లో పోస్ట్ చేశాము. తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ఇలాంటి కూల్ డౌన్ మనం తెలుసుకొని వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడు కొత్తగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కూల్ డౌన్ ఎలా చేయాలనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. లెట్స్ గో.
హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ముందుగా మనము కూల్ డౌన్ గురించి తెలుసుకునే ముందు వామప్ మెయిన్ వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది కూల్ డౌన్ని విస్మరిస్తున్నారు, కూల్ డౌన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాగే కూల్ డౌన్ తెలుసుకునే ముందు నా గురించి తెలుసుకోవాలి. నేను డాక్టర్ జీవి సుబ్బారావు, అథ్లెటిక్స్ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. I produce so many national and international athletes. ఈరోజు కూల్ డౌన్ గురించి తెలుసుకోవటానికి మీరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ముందుగా కూల్ డౌన్ చేసే విధానము వాకింగ్, జాగింగ్ అండ్ స్ట్రెచింగ్. ఈ కూల్ డౌన్ చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు దాకా బాగా టైర్డ్ అయిన బాడీని రిలాక్స్ పొజిషన్లోకి తీసుకొచ్చి ప్రివెంట్ ద ఇంజురీస్ కానీ ఇవన్నీ బాడీని హార్ట్ రేట్ కావచ్చు లేదా టెంపరేచర్ కావచ్చు గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేయాలి. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూల్ డౌన్లో ఏంటి అంటే ఫస్ట్ రెడ్యూస్ ద హార్ట్ రేట్. మనం గ్రాడ్యువల్గా హార్ట్ రేట్ని, ఎందుకంటే మెయిన్ టాస్క్లో హార్ట్ రేటు డిపెండింగ్ అపాన్ ద పీక్కి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు ఆ హార్ట్ రేట్ని కమ్స్ డౌన్ టు ది నార్మల్ పొజిషన్స్కి రావాలంటే మనము బాడీని గ్రాడ్యువల్గా జాగ్తో చేస్తూ ఉంటే మన హార్ట్ బీట్ అనేది నార్మల్ పొజిషన్కు రావటం జరుగుతుంది. అలాగే ప్రివెంట్ బ్లడ్ ఫ్లోయింగ్. ఈ బ్లడ్ ఫ్లోయింగ్ ఎక్కువ అవటం వల్ల కళ్ళు తిరగటాలు, తర్వాత పడిపోవటాలు, తర్వాత అనీజీగా ఉండటం వల్ల దీన్ని ఏం చేయాలంటే ఈ కూల్ డౌన్ చేయటం వల్ల ఆ అనీజీనెస్ తొలగిపోయి మీరు మంచిగా నెక్స్ట్ ప్రాక్టీస్ సెక్షన్కి రెడీ అవుతారు. అలాగే నెక్స్ట్ ఇంజురీస్. ఈ రెడ్యూస్ ద ఇంజురీస్, ప్రివెంట్ ద ఇంజురీస్. ఈ కూల్ డౌన్ చేయటం వల్ల మనము మంచిగా నెక్స్ట్ టాస్క్ని చేసుకొని బాడీలో ఉన్న స్టిఫ్నెస్ని తొలగించి మన బాడీ యొక్క మజిల్స్ని ఫ్రీ చేయటం ఈ కూల్ డౌన్ ఎంతో దోహదపడుతుంది. అలాగే మనం ఈ కూల్ డౌన్ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమేంటి అంటే మన బాడీని టెంపరేచర్ని కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేస్తూ బాడీని రెడీనెస్ అంటే నెక్స్ట్ వర్కౌట్కి రెడీ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కూల్ డౌన్ చేసే విధానము ఫస్ట్ స్టార్ట్ వాక్ 5 to 6 minutes, తర్వాత స్లో జాగింగ్ 5 to 10 minutes. దెన్ థర్డ్ పాయింట్ వచ్చేలేకి డైనమిక్ స్ట్రెచ్చింగ్ అండ్ స్టాటిక్ స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవి 5 to 10 minutes. తర్వాత మీరు బ్రీత్ అవుట్ ఎక్సర్సైజులు చేసుకోవాలి ఈ 5 to 10 minutes. ఇవి చేయటం వల్ల మీరు ప్రాపర్గా కూల్ డౌన్ కంప్లీట్ అయినట్టు. ఇవి చేయకుండా మీరు మెయిన్ టాస్క్ అయిపోయి వెళ్ళిపోతే మీరు నెక్స్ట్ రోజు అనీజీగా ఉండి ఆ వర్కౌట్ని సరిగ్గా చేయలేకపోతారు. దీనికి ఈ కూల్ డౌన్ చేసే విధానం మీకు తెలియజేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఈరోజు ఈ వీడియోని చేయటానికి ముఖ్య కారణం మా నాని ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి తనను మరిన్ని వీడియోలు చేసే విధంగా మీరు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.